ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే బల్మూరు వెంకట్కి పేరు వచ్చినట్టే. 100% దానితో పాటు నేనేమంటున్నా, మీరు బల్మూరు వెంకట్ కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, వేరే ఎవరైనా కానీ అడగదు. యూనివర్సిటీలను వెంకట్ గారు యూనివర్సిటీలను ఉద్యమాలకు వాడుకున్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈ రోజు మీరే రాజకీయంగా యూనివర్సిటీలను ఉద్యమాలకు వాడుకుంటారు కానీ వాళ్లకు న్యాయం చేయట్లేదు. విద్యార్థుల పరిస్థితులు విద్యార్థులు అట్లాగే ఉన్నాయి. డైట్ ఛార్జీల విషయంలో ఏం రెస్పాన్స్ రావట్లేదు. మిగతా ఛార్జీలు పెంచినట్టు డైట్ ఛార్జీలు పెంచట్లేదు. డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు శ్రీకాంత్ భాయ్. డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలనే డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. 100% మీరు అన్న ఒక విషయం ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో దాన్ని ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నిటిని కూడా ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి 100% దాన్ని కూడా ఈ ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అండ్ కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే, నేను కాలేదు అని చెప్పి నేను డినే చేయట్లేదు. ఎందుకంటే బల్మూరు వెంకట్ అనేటోడు ఏదైతే నిజం ఉందో తప్పు జరిగితే తప్పు జరిగింది అని అంగీకరిస్తారు. ఎగ్జాక్ట్లీ మిగతా రాజకీయ నాయకుల్లాగా దాటవేసే పరిస్థితి కారణంగా కూడా మొన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వెళ్ళినప్పుడు సీఎం గారు వెళ్ళినాక అక్కడ ఉన్న విద్యార్థులతోటి వాళ్ళతోటి నడిచి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళను నిలదీసినా కూడా వారికి సమాధానం చెప్పే ప్రయత్నమే చేసినాను తప్ప నేను మీరు సమాధానం చెప్పారు బల్మూరు వెంకట్ గారు. నేను